ఏంటి అక్కడ మాత్రం రైట్ వెళ్తుంది? ఏంటి శివరాం, రేపు విడుదల అవుతున్నావు, నిద్ర పెట్టడం లేదా? కూర్చో 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 కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నేను వచ్చే 5 సంవత్సరాలు అయింది కదా. మా చెల్లాయికి ఈ పాటికి 2 పిల్లలైన పుట్టుంటారు. వాళ్ళకి ఏ పేర్లు అయితే బాగుంటాయా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా పేర్లు పెట్టకుండా ఉంటారా? పెట్టదండి, నేను లేకుండా మా చెల్లాయి పేరు పెట్టదు. ఏం పేర్లు పెడదాం అనుకుంటున్నావు? మీరే చెప్పండి. నేనా? అవునండి, ఇవన్నీ అబ్బాయిల పేర్లండి, ఇవి అమ్మాయిల పేర్లు. దీంట్లోంచి ఒకటి తీయండి. రఘు. రఘు. దీంట్లోంచి తీయండి. శాంతి. శాంతి, అది మా అమ్మ పేరండి. మీ అమ్మ పేరా? అవునండి. అవును, మీ అమ్మ కూడా నీకు నీ చెల్లెలికి ఇలాగే పేర్లు పెట్టిందా? లేదండి. మరి? మా అబ్బాయి పేరు శివరామకృష్ణ, అమ్మాయి పేరు సిరి. వీళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయించండి. శివరామకృష్ణ సిరి అమ్మా, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తానన్నావుగా? అక్కడికే వెళ్తున్నాం బాబు. ఫలం సమర్పయామి. అదేమిటమ్మా కొబ్బరికాయ కొట్టకుండా వెళ్ళిపోతున్నావు? ఏదో ఆలోచిస్తూ మర్చిపోయానండి. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో చెడు జరుగుతుందని మా అమ్మ నమ్మేది. ఆ రోజు అలాగే జరిగింది. మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నారని మా అమ్మ అడిగితే, పిల్లల తల్లివి, నీ మీద నాకు మోజు తీరిపోయింది పొమ్మని డబ్బు కట్టలతో మొహాన్ని కొట్టాడు. డబ్బున్న వాణ్ణి ప్రేమించి మోసపోయానని నన్ను నా చెల్లెల్ని ఒళ్ళో పెట్టుకుని మా అమ్మ ఆ రోజంతా రైల్లో ఏడుస్తూనే ఉంది. అవే మా అమ్మ చివరి మాటలు అవుతాయనుకోలేదు. ఏమైంది బాబు? ఎవరు? మా అమ్మ అండి. మా అమ్మ చచ్చిపోయింది మాస్టారు. ఉంటానయ్యా. నమస్తే. ఏంటండి ఇది? పంట పొలంలో ఈ సమాధేటి ఎవరినడి కట్టించారు? వాళ్ళ పొలంలో వాళ్ళు కట్టుకున్నారు. ఆడపొలం ఏంటి? ఈ పొలం మీద ఆడమ్మ మా దగ్గర అప్పు తీసుకుంటే పంచాయతీకి వెళ్ళాం. పొలాన్ని స్వాధీనం చేసుకోమని పంచాయతీ జెంటిల్మెంట్ ఇచ్చింది. సెంటిమెంటుగా ఈ సమాధి పొలంలో ఉండటం మాకు ఇష్టం లేదు. పాడగొట్టండ్రా. అయ్యా అయ్యా, ఆ డబ్బులు నేను కట్టేస్తానయ్యా. మా అమ్మ సమాధి పగలగొట్టద్దయ్యా. ఆ అప్పు నేను తీర్చేస్తానయ్యా. తీరుస్తానంటున్నాడు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఆడి బాబాళ్ళని రోడ్డు మీద ఆడేసాడు. ఆడి అమ్మ తెచ్చింది. ఈడ కుర్రాడు ఎలా తీరుస్తాడండి? వ్యవసాయం చేసి తీరుస్తాడండి. ఈడ చేస్తానయ్యా. పొలం పండించి మీ అప్పు తీర్చేస్తానయ్యా. వాడు తీర్చకపోతే మీ అప్పు నేను తీరుస్తానండి. సరే, మీ మీద నమ్మకం ఒప్పుకుంటున్నాను. సంవత్సరానికి ఇంత అని ఇన్వాల్వ్మెంట్ ఇవ్వమనండి. ఇన్వాల్వ్మెంట్ కాదండి, ఇన్స్టాల్మెంట్. అదేలేండి, పదండ్రా. మాస్టారు,